మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రహీం బాషా గారు, అస్సలాముఅలైకుం సయ్యద్ భాయ్, ఎన్ని చెప్పినా ఎక్స్పోర్ట్ అయితే కానీ ధరలు పెరిగే అవకాశం లేదు అనిపిస్తుంది. ఇప్పట్లో ఎక్స్పోర్ట్ అవ్వదన్నా, ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇక నాగరాజు గారు, ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నాటుకోండి, 2000 అమ్ముతుంది తప్పకుండా. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు టమాటాలు నాటుకుంటే ఖచ్చితంగా 2000 రూపాయలు వెళ్ళే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని, అంచనాను నాగరాజు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక శివప్రద గారు, చిరంజీవి లైక్ జోలే, రజనీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, ఆల్ ఆఫ్ దమ్ లైక్ జోలే అండ్ ఆల్సో సాయి శాతాన్న లైక్ జోలే. ఐఎమ్ నాట్ లైక్ ఎనీ మంత్. ఆయన ఇంకో కామెంట్ పెట్టారు, స్టెప్ బై టమాటో ప్లాంటేషన్ ఈజ్ బెస్ట్ టు ద ఫార్మర్స్ అని. మదనపల్లిలో ఎంతమంది యాక్షన్ కూసినా మహేష్ అన్న యాక్షన్ సూపర్. మీ సుదర్శన్ నాయుడు. మహేష్ అన్న, నీకే ఈ కామెంట్ అండ్ కాంప్లిమెంట్. మహేష్ అన్న మండి పెట్టిండా అన్న అని సుధా కామెంట్ పెట్టారు. లేదన్న ఒక అడవి రిప్లై ఇచ్చారు. జీపీఆర్ మండీలు ప్రస్తుతం మహేష్ అన్న వేలంపాట వేస్తున్నారు. తెలుగు టెక్కర్ శుభోదయం బ్రో, మీకు కూడా అన్న. ఇక హెచ్హెచ్కే గారు, బయట రాష్ట్రాల నుండి కాయలు తెచ్చి అమ్మే వాళ్ళకి కాయలు వేయకండి, ఎందుకంటే మన రైతులు నాశనం అవుతున్నారు. మన రైతులు 10 రూపాయలు తినాలి. ఇప్పుడు బయట తెప్పించి మళ్ళీ సీజన్లో అదే రైతులను ఎలా కాయలు వేయమంటారు? కాబట్టి ఏ మార్కెట్ అయినా, అది ఏ మండి అయినా సరే, మీరు ఏమనుకుంటారో తెలియపరచగలరు. చాలా 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 తప్పన్న మీరు చెబుతున్నది. మన కాయలు మాత్రం ఎగుమతి కావాలి. ఎక్స్పోర్ట్ అయితే మన కాయలకు ధరలు వస్తాయి. బయట నుంచి మాత్రం కాయలు రాకూడదు. మనం ఎలా కష్టపడి పంటలు పెట్టి ఎక్స్పోర్ట్ ఉండాలి, ధరలు ఉండాలని భగవంతుణ్ణి కనిపించి దేవుళ్ళంతా మొక్కుతాం. అలాగే బయట రాష్ట్రాల వాళ్ళు కూడా మనలాగా రైతులే, ఈ దేశం రైతులే. ఎగుమతి దిగుమతి ఉంటేనన్నా వ్యాపారం కానీ, రైతు గిట్టుబాటు ధర కానీ. ప్రస్తుతం మన వైపు అయితే ఏమాత్రం టమాటాలు లేవు. అక్కడి నుంచి కాయలు లేక, అక్కడ ఉత్తరాదిలో టమాటాలు లేకుండా ఉంటే అసలు మన టమాటాలు ఎక్కడికో వెళ్ళిపోయేది. రెండవది వచ్చి అక్కడ భారీగా ప్లాంటేషన్ చేశారు. ఎందుకు? ఈ 2000 సొంతం మొత్తం మంచి ధరడంతో భారీగా ప్లాంటేషన్ చేశారు. దానివల్ల అందరూ దెబ్బతిన్నారు. విపరీతమైన దిగుబడి. 100 రూపాయలు అక్కడ కొనేవాళ్ళు లేరు టమాటాలని. బయట రాష్ట్రాలకు కాయలు తెచ్చేవాళ్ళు కాయలు వేయకూడదు, చేయకూడదు. చాలా తప్పన్నా. ఇది భారతదేశం. ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. మీరు ఒక రైతు, మీరు అలాంటి కామెంట్ పెట్టడం నాకు నచ్చడం లేదు. ఐఎమ్ వెరీ సారీ. మనం ఎలా మన కాయలు బయట రాష్ట్రాలకు వెళ్ళాలి, అమ్మాలి, అప్పుడు ధరలు బాగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు కూడా అలాగనే కదా. మనం ఎక్కడైతే కష్టపడతాం వాళ్ళు కూడా అక్కడ కూడా అంతే కదా అన్న. ఇన్ని పక్కన పెట్టండి. ఎగుమతి దిగుమతి ఉంటేనే అటు కాయలు ఇటు రావాలి, ఇటు కాయలు అటు పోవాలి. ఇది వాస్తవం. మీ వాక్యాలతో నేను ఏకీపించడం లేదు. పైపెచ్చి మీ వాక్యాలను ఖండిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామగారి రామశ్రీ గారు, అన్నా వెయిట్ అండ్ సీ. ఆఫ్టర్ 10 days ప్రైస్ విల్ బీ ఫర్దర్ ఇంక్రీజ్ అప్ టు 50 rupees స్మాల్ బ్యాగ్స్ టిల్ March 10th. దెన్ ఆఫ్టర్వర్డ్స్ అటర్ ఫ్లాప్ విల్ కంటిన్యూ దిస్ ఇయర్. ఒక 10 రోజుల్లో ధర పెరగవచ్చు, 50 రూపాయలు చిన్న బాక్స్. ఆ తర్వాత మాత్రం మార్చి 10 నుంచి ధరలు బాగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఈ విషయం పైన హెచ్హెచ్కే ఏం చెబుతూ ఇందాక బయట నుంచి కాయలు రాకూడదు, తెచ్చేవాళ్ళు కాయలు వేయకూడదు అని చెప్పి కామెంట్ పెట్టిన ఆయన రిప్లై ఇచ్చారు. చూద్దాం. మీ జ్యోతిష్యం అందరికీ తెలుసు. 2024 జూలైలో నువ్వు చెప్పిన మాట, జూలైలో టమోటాలు నాటుతున్న వాళ్ళు గొర్రెలు అన్నావు కదా, గుర్తుందా? అవమానించావు రైతుల్ని. మొదటి సమాధానం చెప్పండి. అక్టోబర్ మంచి ధర 700 రూపాయలు, అబౌవ్ 15 కేజీ రూపాయలు వచ్చింది. అమాయక రైతులను దారి మళ్లించకండి. ఫర్ యువర్ ఓన్ ప్రాఫిట్ ప్లీజ్ షటప్. ఐ హ్యావ్ యువర్ కామెంట్. షేర్ యువర్ నెంబర్. ఐ విల్ సెండ్. అదర్వైజ్ ప్లీజ్ స్టాప్ బ్లేమింగ్ ఫార్మర్స్. దయచేసి రైతులు మనసుని కలుషితం చేయదని. గతంలో కూడా 2020 జూలైలో మీరు ఇలాగే టమాటా ధర తగ్గుతుంది, అప్పుడు నాటేవాళ్ళు అంటే ఏప్రిల్ నాటేవాళ్ళు గొర్రెలు అన్నారు. కానీ 2024 జూలైలో మంచి ధర వచ్చింది. దయచేసి ఇలాంటి ధర పతనమవుతుంది, అది ఇది అని చెప్పి రైతుల మనసుల్ని కలుషితం చేయొద్దు, వాళ్ళని భయపెట్టవద్దు. ఈ కామెంట్ పెట్టి దానికి శ్రీరామ రిప్లై ఇచ్చారు. నేను ఇంగ్లీష్లో మొత్తం ఆ కామెంట్ చదివాను. ఆయన చెప్పింది ఒకటి, నేను చెప్పింది అయితే వాస్తవమే. కాకపోతే జూలై నెల అంటే జూన్ నెలలో అతి భారీగా ఉత్తర భారతంలో అనంతలో భారీగా వర్షాలు పడటంతో మన ప్రాంతం రైతులు ధర వచ్చింది. అంతేగాని అక్కడ ధరలు పడకుండా ఉంటే నేను చెప్పినట్లుగానే 2024 జూలైలో ధరలు భారీగా పతనమయ్యేది.
మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నేచర్ ఈజ్ ద గాడ్. ప్రకృతి చేతుల్లో మాత్రం ఉంది టమోటా యొక్క ధర అని. కాబట్టి ఆయన చెప్పింది అయితే వాస్తవము. అనంతపురంలో 3,00,000, 3,10,000, 2,70,000 దిగుమతి వస్తుంది. ఒకసారి భారీగా వర్షాలు పడటంతో అనంతపురంలో కాయలన్నీ చెడిపోయాయి, దిగుమతి భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో ఉత్తర భారతంలో కూడా భారీగా వర్షాలు పడడంతో ఎగుమతులు పుంజుకున్నాయి. దానివల్ల ఆ తర్వాత కూడా 2020 జూలైలో నాటిన వాళ్ళకందరికీ ఆ తర్వాత ధరలు వచ్చాయి. ఇదైతే వాస్తవమే. ఏదేమో అందుకే చెప్తాను నేను, టమోటా ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము మనము. అది మన చేతుల్లో లేదు, కంగారు పడవద్దండి అని చెప్పి. ఎవరు ఊహించలేదు జూలైలో వర్షాలు పడతాయి, అక్టోబర్ నవంబర్లో ధరలు అమ్ముతాయని చెప్పి. ఇదైతే వాస్తవం. దీనికి మళ్ళీ హెచ్చరిక మళ్ళీ ఒక రిప్లై ఇచ్చారు. I am not degrading any farmers bro, I am also one of the farmer, but few people mentally will be like that I am saying. నేను ఎవరిని కావాలని భయపెట్టడం లేదు, నేను కూడా ఒక రైతునే. కాకపోతే రైతులు అలా అనుకుంటున్నారు నా గురించి తప్పుగా అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. హెచ్ఎస్ గారు రిప్లై ఇచ్చారు. You first said much now April, after some days May, you don't have confidence and confirm, then why give off knowledge answers to innocent farmers? They get fear, this type of comments. మీరు చెప్పేది బాగానే ఉంది, మార్చి 10 తర్వాత ధర పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుందని అంటున్నారు. మీరు ఎందుకు ఇలా అరాకొర జ్ఞానంతో అమాయకమైన రైతుల్ని భయపెట్టిస్తున్నారని చెప్పి ఆయన కానిపెట్టారు. దానికి శ్రీరామ గారు, యు ఆర్ క్వశ్చనింగ్ మీ, నో ప్రాబ్లం అండ్ ఐ వెల్కమ్ ఇట్, బట్ సిమిలర్లీ టెల్ యువర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ యూట్యూబర్స్ టు స్టాప్ నాన్సెన్స్ ఆన్ యూట్యూబ్, టెల్ దెమ్ టు ఎక్స్ప్లోర్ ఎనీ అదర్ థింగ్స్, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లైక్ నా అన్వేషణ ఆర్ సమ్ అదర్ పర్సన్స్, వై ఆర్ ది డిస్టర్బింగ్ ఫార్మర్స్. ఈ చర్చ దారి మళ్ళింది. మీరు అడుగుతున్న బాగానే ఉంది. ఓ 4 యూట్యూబర్లు వచ్చి వాళ్ళ గురించి ప్రస్తావన చేశారు. ఎందుకు ఇలా రైతుల జీవితాలు ఆడుకుంటున్నారు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి ఇంకో నా అన్వేషణ గురించి ఏదో చెప్పుకోవచ్చు కదా అని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ, ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బేస్డ్ ఆన్ ప్లాంటేషన్ డీటెయిల్స్ అండ్ ఫార్మర్స్ మైండ్ సెట్, బట్ సమ్ టైమ్స్ మై ఎక్స్పెక్టేషన్ మే గో రాంగ్, వాట్ టు డూ. నేనేం దేవుణ్ణి కాదు, నేను ఒకసారి అంచనా వేస్తాను ఇక్కడ ప్లాంటేషన్ని బట్టి మరియు ఫార్మర్స్ యొక్క మైండ్ సెట్ని బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి కొన్నిసార్లు నా అంచనాలు తప్పుతాయి. నాకు నన్నేం చేయమంటారంటే శ్రీరామ గారు బట్టి నేను అదే చెప్తున్నానన్నా, ప్లాంటేషన్ల గురించి వాటి గురించి వీటి గురించి కంగారు ఆందోళన వద్దు. టమోటా ఎప్పుడు ఏమవుతుంది ఎవరో మనం చెప్పలేము. ఈసారి ఉష్ణోగ్రత ఇప్పుడే భారీగా ఉన్నాయి, ఇప్పుడే రాను రోజు ఎలా ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి ధైర్య సాహస్యలక్ష్మి. అప్పులు మాత్రం 100% అప్పులు మాత్రం చేయొద్దండి. 20% అప్పులు చేయండి పర్వాలేదు, కానీ టమోటా అమ్ముతాయి, ధరలు వస్తాయి, గిట్టుబాటు కాదు, ఆదాయం బాగా వస్తుంది మాత్రం దయచేసి అప్పులు చేసి మాత్రం టమోటా పంట పెట్టద్దు. కోలార్ హెవీ ప్లాంటేషన్ రమేష్ గారు, అమరేష్ గారు అనుకుంటారు. దానికి కేశవుడి గారు రిప్లై ఇచ్చారు. బడా బాబులు మాత్రమే ప్లాంటేషన్ చేస్తున్నారు, చిన్న రైతులు చేయడం లేదు. సుధాకర్ గారు అయితే ఏమీ లేదన్నా నార్మల్గానే నాటుతున్నారు.